వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. ఈ వీడియో ఇంతకు ముందుకే పార్ట్ 1 పార్ట్ 2 గా రిలీజ్ చేశాము. పార్ట్లుగా చూడడం ఇష్టం లేని వాళ్ళ కోసం ఫుల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము. పార్ట్ 1 పార్ట్ 2 చూసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి, అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. సరేనమ్మా, నాకు మొత్తం స్టోరీ అంతా తెలుసు. ఫిర్బీ ఏంటంటే మన ఆడియన్స్ కోసం ఒక్కసారి నువ్వు ఏం జరిగింది, ఏంది నీ ప్రాబ్లం ఏంది, అసలు ఏం జరిగింది క్లియర్ కట్ చెప్పు. ఎందుకంటే నాకు తెలుసు, కాకపోతే ఒక్కసారి మన ఆడియన్స్ కోసం చెప్పు. నా పేరు వర్షిణి అండి. మా పాప 6 నెలల నుంచి కనపడట్లేదు. మొన్న వాళ్ళని ఇట్లా మార్కెట్ దగ్గర చూశాను. వాళ్ళని పట్టుకొని ఇట్లా మా పాప ఇట్లా మీ కాడ ఉంది ఏంటి, ఇట్లా ఎట్లా వచ్చింది అని అడుగుతుంటే ఇంకా అట్లా అని గొడవ పెట్టుకొని మా పాప మేము ఇట్లా తీసుకొచ్చుకున్నాం అది ఇది అని చెప్పి నన్ను కొట్టేసి ఇంకా పాపని తీసుకొని ఆటోలో వెళ్తాయి. కొట్టిరా నేను? అవునండి, అవునండి. బాగా లావుగా ఉన్నాడు. కొట్టి కింద తోసేసి ఇంకా పాపని తీసుకొని ఆటోలో వెళ్ళారన్నా. మీరు పిఎస్ కంప్లైంట్ చేయలేదమ్మా? అట్లా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అమ్మాయి పాప తప్పిపోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ ఇచ్చినామన్నా. ఎవరు ఇచ్చారు? మా ఇంటి ఆయన ఇచ్చారన్నా. ఇంటి ఆయన ఇచ్చారు. ఓకే. ఇప్పుడు మొన్న దెబ్బలు తిన్నారు కదా, మీరు కొట్టింది కదా, మరి పిఎస్ పోయారు ఇప్పుడు? లేదన్నా, ఆయన ఇన్ని ఇట్లా చూసుకుందాము అది అని చెప్తా ఉన్నారు. ఇంకా నేను మీరైతే చేయగలుగుతారని చెప్పి మీ కాడికి వచ్చానన్నా. అంటే వాస్తవానికి ఏంటంటే మనం కూడా కొంచెం వేరే వేరే వర్క్లు చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది మాత్రం ఇట్లాంటి కేసు ఖచ్చితంగా మనం చేద్దాము. మాత్రం ఫాలో అయ్యామన్నా. మీరు అంటే అది తెలుసా నీకు? ఫాలో అయ్యి అడ్రస్ కనుక్కున్నామన్నా. ఇంకా మనం పోతే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఇంకా పోలీస్ కంప్లైంట్ అన్నా కూడా వాళ్ళు ఏదో వేరేతో చెప్తా ఉన్నారు. అందుకనేసి మీ కాడికి వచ్చింది. సరే వ్యూవర్స్, ఇలా ఇల్లు కూడా మనం చూసుకున్నాము. దీని ఇంకా మన టీం ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. అవి ఏంటనేది మీకు మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్తే కూడా అంత ఇది ఉండదు. ఈమె కూడా తెలియదు ఆ విషయము. మన అంజనీ దాసు ప్లస్ మన టీం మొత్తం కలిసి ఒక 1 వీక్ 15 డేస్ చాలా ఘోరంగా ప్రయత్నాలు చేస్తే తర్వాత నమ్మలేని నిజాలు బయటపడి. నేను చెప్తున్నమ్మా, అది నీకు ఇప్పటిదాకా కూడా నేను చెప్పలేదు. సరే వాట్ ఎవర్, ఇప్పుడు వెళ్దాము. ఒకసారి అడ్రస్ అయితే పక్కా తెలుసు నీకు? తెలుసు. నీకు తెలియకుండా నాకు తెలుసు. ఇక సరే ఇప్పుడు చెప్పొద్దు కానీ సరే వెళ్దాం. చూద్దాం వ్యూవర్స్. ఏమండి? హలో, ఎవరున్నా? మాట్లాడు. ఆగమ్మా. ఎవరో కానీ పగదాడే ఎందుకు వచ్చారు? నాటకాలు చేస్తున్నారు. ఎవరు ఎందుకు కొడుతున్నారు అసలు? ఎవరు ఏంటి మా పాపని తీసుకెళ్తున్నావు? మా పాప అండి. అడుగు తీసుకో, నీ పాపను తీసుకో. నీ అమ్మాయి అయితే నీకు ఇంత ఇది ఉండదు. ఎందుకు వచ్చారు? ఆగు అసలు ఎందుకు వచ్చారు? ఎవరు చెప్పారు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు మీరు? అమ్మాయి ఎవరు? మా పాప. మా పాప. మా పాప. అమ్మాయి ఒక బిడ్డ
లాక్కుంది అమ్మాయి లాక్కుంది మా బిడ్డ ఫస్ట్ మీరు ఫస్ట్ సరే ఓకే నీ బిడ్డ అంటారు నువ్వు పోరా ముందు బయటికి ఫస్ట్ బ్యాగ్ నాకు అమ్మ మన మార్కెట్ లో చూసి కూడా నా పిల్లని ఉంచుకున్నాం. నీ పిల్లని ఏ ప్రూఫ్ మీ ప్రూఫ్ చూపించండి. నీ ప్రూఫ్ నీ కలర్ పక్క మార్కెట్ లో కూడా అమ్మాయికి వాళ్ళ అమ్మాయిని తీసుకొని పోయి అమ్మ తగ్గిందంట. మార్కెట్ లో కూడా అమ్మాయికి వాళ్ళ అమ్మాయిని తీసుకొని పోయి అమ్మ తగ్గిందంట. తీసుకెళ్ళిందంట. అడుగు అమ్మాయిని అడుగు. మార్కెట్ లో చూసారు చాలా మంది చూసారు నేను కాదు. మా పిల్లల్ని తీసుకున్నాయి నువ్వు పక్కన మన మార్కెట్ లో ఆ పిల్ల కూతురు కాకపోతే ఆ పిల్ల సీరియస్ గా మా పిల్ల కాబట్టి నీ బిడ్డనేగా నీ బిడ్డనేగా కూర్చో నువ్వు ఎటు ఇక్కడ రమ్మ ఎంతమంది తీసుకెళ్ళాము ఎవరు అమ్ముకుంటా ఎవరు అనుకుంటా అందరు తెలుసు అదే మార్కెట్ లో తీసుకెళ్ళలేదు ఒక అమ్మాయిని ఎవరు అమ్ముకుంటా అమ్ముతుందంటే ఒక పక్క చెప్తుంటే అమ్ముకున్నారు మా బిడ్డ ఏం తమాషా చేస్తున్నారు మా బిడ్డ మా అమ్మాయి ఎవరు మీరు అసలు మా ఇళ్ళకి వచ్చారు ఎవరు చెప్పారు మీకు ఒక్క నిమిషంలో కాదు తెలిసిపోతుంది నీ బిడ్డ ఎవరో నీ బిడ్డనే కదా మా బిడ్డ ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తా 8 months people నీకు ఉద్దరు నమ్మేం తెలుసా పెద్దోళ్ళ మోసం చేసిన చిన్న మోసం చేసిన కూడా నువ్వు 4 తీసుకున్నా నీకు రాదు 2 నిమిషాలు నా బిడ్డ ఏం పని చేసి సరే ఆగు నువ్వు ఆగమ్మా ఏంటి పోదు నీ బిడ్డే నేను కాకపోతే అన్ని టెస్టులు చేపిస్తా నువ్వు ఆగు నువ్వు ఈయనే ఉంటావు నువ్వు ఈయనే ఉంటామ్మా నీ కాలు మొక్కమని మొక్తా నీ పిల్ల నా పిల్ల ఎవరు ఏడు మాన్పు భయపడుతుంది చిన్నపిల్ల ఏది మీరు అసలు చిన్నపిల్ల భయపడుతుందా ఏది చిన్నపిల్ల భయపడుతుందా నువ్వు కూడా పిల్లలు అమ్మాయి దగ్గర నేను అమ్మదంగా వాళ్ళే అమ్మాయి దగ్గర నేను అమ్మదంగా వాళ్ళే మరి ఎందుకు తీసుకెళ్తున్నావు నేను అమ్మదంగా వాళ్ళే అమ్మాయి దగ్గర మార్కెట్ తీసుకెళ్ళింది అమ్మాయి ఇంకొక అమ్మాయి మింగే వాళ్ళ కొంట మింగే వాళ్ళ అన్ని బయట పడతాయి అవతారా అట్టే ఉన్నాయి ఇద్దరు మీ ఇద్దరు మొగాలు చూసి అట్లే ఉన్నారు మార్కెట్లలో పిల్లలు తీసుకెళ్ళి అమ్ముకుంటారా అమ్మాయి ఏడుస్తుందా మీరు ఇంటి మీదకి వచ్చి మిమ్మల్ని మొగాలు చూస్తేనే ఏడుస్తుంది మరి అంత భయపిస్తున్నారు ఎందుకు భయపిస్తున్నారు అన్ని బయట పడతాయి అసలు పో బయటికి పో నాకు బీపీ లేచిందనుకో ఇంట్లో నువ్వు చెప్పురా నేను చెప్తా నువ్వు కాదు నేను చెప్తా ఇంట్లో పిల్లకాయలు కూడా తీసుకెళ్ళి అమ్మాయి దిగుతున్నా నేనే చెప్తా అలా చెప్పేసి వచ్చి నేను చెప్పేసి వచ్చిందా నాకు మెంటల్ వస్తుంది చెప్తున్నా మెంటల్ వస్తుందా నాకు అర్థమైపోయింది మెంటల్ నాకు మెంటల్ లేకుండా మెంటల్ కాదు ఎంతమంది అమ్మాయి దిగుతున్నారు మీరు పిల్లలు మొత్తం అమ్మకం ఇద్దరు ఒకటేనా ఇద్దరు ఒకటేనా ఇద్దరు ఒకటే ఇదిగో మా పిల్ల మాకి అంటే మనుషులు ఉన్నాగానే తీసుకెళ్తున్నారు పిల్లగాళ్ళు ఇదేం న్యాయం అసలు మీకు అర్థం కాకుండా
నువ్వు ఏడవకని చెప్పినా ఏడవ కాదు నీకు ఏడవలసిన అవసరం లేదు. ఆ పిల్లకి మేము ఎవరు కూర్చోబే అసలు మా పిల్లని మేము ఏడవక ఎవరు ఏడుస్తారు మా పిల్లల్ని ఆ పిల్ల తీసుకో. బాధలేదా? అంటే మా పిల్ల బాధ లేదా మేమే ఏడుస్తాం బాబు. మరి మీరెందుకు పోనీ బయటికి మా పో. పిల్లల్ని తీసుకున్నా, మీకే నువ్వు బయటికి పో అసలు. మా పిల్లని తీసుకురా. పంపించండి. ఏంది మెత్త మాట్లాడుతున్నావు? ఏదో నీ పిల్ల కాదన్నట్టు మాట్లాడతావేంది? ఏదో నీ పిల్ల కాదన్నట్టు మాట్లాడతావేంది? కూర్చోబా. బతిలాడేది మన పిల్ల బతిలాడేది బతిలాడే ఏంద్రా బతిలాడేది? అసలు నీ బతిలాడేది బే? ఏం తెలిసింది? నాకు అన్ని తెలుసు. నేను మార్కెట్ లో పిల్ల పోయింది. ఒకటే ఆ మాట పిల్లని తీసుకెళ్ళింది మీరే. ఇవన్నీ వద్దు, వంద మాట్లాడొద్దు. మాట్లాడదు, మీకు అర్థమైపోయింది. మాట్లాడమ్మా. ఎంతమందిని తీసుకెళ్ళాం మీరు? అమ్మ 2 నిమిషాలు ఆగు, నీ కాలు మొక్తా. ఏయ్, బతిలాడదు. రేయ్, బతిలాడదు. మాట్లాడదామా కొట్టాడదామా? నిన్ను బతిలాడుకుంది. మాట్లాడదామా కొట్టాడదామా? కొట్లాడడం వస్తే మాతో కొట్లాడదామా? పెట్టడం కుదరదు. కొట్లాడదామా? కొట్లాడేది కొట్టాడమంటే 9 లక్షల మంది ఆయనకున్నారు. నువ్వు 9 వాళ్ళందరూ సమానం చెప్పాలి. ముందు అసలు బయటికి పో. ఏ బయటకు పోను. సబ్బా నాకు బీపీ వస్తుందబ్బా ఆయన ముందే చెప్తున్నా. నువ్వు మా లేచిపో, పిల్లలు నాకు అసలు ఇచ్చేసి బయటికి రా. వెళ్ళిపోయింది. వచ్చుడేమో కానీ కాలేజ్ బయటికి బీపీ రా. వచ్చినాయి నీకు. నువ్వు బీపీ బయటికి మీద పో. ఏమి దాటి వచ్చినాయి. అసలు మీ బిజినెస్ ఏది నాకు అర్థం కావట్లేదు. మా బిజినెస్ ఇది. మీరు బయట తల్లిని బిడ్డ దగ్గర మాట్లాడతారా? తల్లిని బిడ్డ దగ్గర పెట్టితే మా మా బిజినెస్. తల్లిని మా బిడ్డ దగ్గర బిడ్డలు పెట్టితే నా తీసుకెళ్ళి- బిజినెస్. మా బిడ్డలు తీసుకెళ్ళి మీరు అమ్మాయి దగ్గర బిజినెస్ తల్లిని బిడ్డ దగ్గర పెట్టుడే నా బిజినెస్. ఆ బిడ్డ ఆ బిజినెస్ లాభం ఎంత తెలుసా? నా బిడ్డని తీసుకుపోయి ఆ బిజినెస్ లాభం ఎంత? నా బిడ్డని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తారా? అట్లా తీసుకొని నా బిడ్డ ఆమె. నా బిడ్డ తీసుకోలేదు. ఎందుకు తెలుసు? నీకు ఒక 2 నిమిషాలు దూరం అయితే ఇంత అంటారు. 6 నెలల నుంచి ఆమె దూరం పెట్టుకున్నారు. ఆమె కడుపు కోసంగా ఉంటది. ఆమె కడుపు కోసంగా ఉంటది. నా కూతురు నీకు 6 నెలల నుంచే నీకు ఇంత దగ్గర ఉంటే నా కూతురు నేను పెంచుకున్న నువ్వు కూతురు. పెంచుకున్న కూతురే. నా కూతురు నేను పెంచుకున్న నువ్వు కూతురు. పెంచుకున్న కూతురే. నేను కాదంటలేదు. కన్న కూతురా, కన్న తల్లి ఆమె. ఎవరు? నువ్వు పెంచుకున్న తల్లి వేరు. కన్న తల్లి ఆమె. మార్కెట్ లో బిడ్డను తీసుకెళ్ళి అట్ట మీరు మార్కెట్ లో బిడ్డను తీసుకెళ్ళి అట్ట మీరు అవునురా, మార్కెట్ లో తీసుకోవాలి. నీ బిడ్డ తీసుకోవాలి కదా. ఎవరు నీ బిడ్డ బిడ్డ? ఆ బిడ్డ నీ బిడ్డ బిడ్డ కదా? తీసుకోవాలి. నీ బిడ్డ. వాళ్ళ బిడ్డను తీసుకుపోయి వాళ్ళ అమ్మకి ఇవ్వచ్చుగా. వాళ్ళ అమ్మకి బిడ్డ ఎందుకు? నాకు ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇవన్నీ ఓవర్ యాక్టింగ్ యాక్షన్ చేయకు. కాదు. అసలు ఆమె ఎందుకు అవతారాలు వచ్చింది చూసావు? తెలుసు. మీ అవతారాలు చూసావు ముందు? నా అవతారం ఎట్లా ఆ, ఉందంటారా? ఏం మరి? అవతారం పిల్లలు చేస్తారు. అవతారం కోసం నీకు ముఖ్యమా? నా దగ్గర దూరం చేసి వేరే వాళ్ళకి నీళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం కరెక్ట్ కాదు కదా? అవతారం కాదు. కోసం అవతారం మరి మా పిల్లని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు మీరు కదా? మాట్లాడితే మైండ్ ఉంటే నాకు సరిపోతుంది. మైండ్ కాదు. అసలు నాకు కోపం వస్తుంది. అసలు ఊర్లో నాయన అసలు ఇప్పుడు మా పిల్లలు తీసుకెళ్ళి నువ్వు అమ్మాయి దగ్గడానికి అసలు ఏంది నీ మా ప్రయత్నం చేస్తున్నావు? ఇంట్లోకి వచ్చి ఇంత దౌర్జన్యం తీసుకోవడం కరెక్ట్ అసలు మా కాదు. ఇంట్లోకి రావాల్సిన మా రైట్స్ పిల్లని నీకేమున్నాయి? తీసుకొని వేరే వాళ్ళకి నిజంగానే ఇవ్వడం కరెక్ట్ కాదు. మా పిల్లని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్. నిజంగా నీ బిడ్డనే అయితే నీకు ఇంత ఇది కూడా ఉండదు. ఎందుకు? మా పిల్లనే. ఈ టైం మా పిల్ల కాబట్టి ఏడుస్తుంది మా అమ్మాయి. పిల్ల. ఓకే ఓకే నీ బిడ్డనే. ఏడుస్తుంది. నీ బిడ్డనే కదా? ఆ, నీ మా బిడ్డే. బిడ్డే. నీ హాస్పిటల్ బిల్స్ చూపెట్టు. బిల్లు అంటే ఇప్పుడు వస్తాయా ఏంది? అది పుట్టినప్పుడు వస్తాయి, ఇప్పుడు పుట్టినప్పుడు వస్తాయి. ఇప్పుడు వస్తాయా? ఎప్పటి నుంచే నీ కూతురే కదా? ఆ, మరి ఉంటాయి. నాకు కావాలంటే నా బ్లడ్ కోసం బ్లడ్ బ్లడ్ తీసుకొని టెస్ట్ చేసుకో కావాలని పోయి. ఏం బ్లడ్ టెస్ట్ చేయాలి? ఆ, చేసుకో మా పిల్ల కాదా చూపించుకోపోయి సార్ టెస్ట్ చేసుకో టెస్ట్ చేసుకోకే పోయి. ఓకే, ఓకే, నువ్వు అసలు ముందు బయటికి రా. పోదాం పరండి. నువ్వు కూడా బాగా ముందు బయటికి పో. మా ఆ పిల్ల నాడు. అంగేసుకో అంగేసుకో పోదాం పరండి. మనం నువ్వు అంగేసుకో. పాపని తీసుకోపో. నువ్వు అంగేసుకో పోదాం టెస్ట్ చేయాలి. నేను రాను. మా ఆ పాప పిల్ల కూడా నాకు- వస్తాయి. మా పిల్ల మా కాడ ఇస్తేనే మేము వస్తాం. పాప కూడా నీ ఏమైనా వస్తాయి? మా అరే, పిల్లలు ఉన్న టెస్ట్ మా పిల్ల చేయండి. నాకు తీరా నాయనా. వేరే వాళ్ళకి వస్తాము. ఇస్తే టెస్ట్ చేపిస్తాను పాప రండి. కూడా నీ అంగేసుకో మా అంగేసుకో పిల్లలు రాయేసుకో. మా పిల్లలు మాకు ఇచ్చినట్టు టెస్ట్ అంగేసుకో. చెప్పండి. మా పిల్లలు మాకు ఇస్తే మేము వస్తాం అంతే. మీ మా పిల్ల పిల్లలు- మాకు మా చేతికి మా చేతికి మా చేతికి అమ్మాయిని మీ పిల్లని మీ ఏమన్నా దగ్గర ఉంటే సేఫ్టీ లేదు మా పిల్లకి. నాకు అదే అసలు బాధ. నమ్మను. నాకు నేను అదే బాధ. మిమ్మల్ని నమ్మను. అసలు మీరు ఎందుకు వచ్చారు? నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చారు? నువ్వు మీరు నమ్మాల్సిన ఎందుకు అవసరం వచ్చారు లేదు. చెప్పు అసలు. మా అసలు పిల్లలు మీరు ఎందుకు వేరే వచ్చారు? వాళ్ళకి ఇచ్చారు, ఇదే నువ్వు కరెక్ట్ పక్కరా కాదు. అసలు నువ్వు. ఏయ్. పక్కరా నువ్వు. అమ్మలు కూడా ఆడదాన్ని కదా? ఆడామే కదా? మరి నా కూతురే, నాకు ఆడావు కాబట్టి కూతురు కాబట్టి బాధపడుతుంది. నేనే- ఆ బాధ నీకు తెలుసా అసలు ముందు? అది కరెక్ట్ కాదు. అంటే జనాన్ని జంగపోయి అమ్మాయి జంగుతుంటే నీకు ఆ బాధ తెలుస్తుందా? అదే తెలుస్తుంది. ఆ, మరి నిన్ను ఆ పిల్ల బాధ ఆ పిల్ల తెలీదా? వాళ్ళ అమ్మాయి ఎట్లా మీ ప్రూఫ్ చేయాలి? వాళ్ళ అమ్మాయి ఎంత బాధపడుతుంది నీకు తెలుసా? వాళ్ళ నాకు తెలుసు. ఆ. నాకు తెలుసు 6 నెలలు పెంచుకోకపోతే 5 నిమిషాల ముందు పోతే ఎవరికైనా బాగుంటుంది కానీ ఎందుకు? 9 నెలలు పెంచింది కడుపులో పెంచిన ఎంతమంది తర్వాత తీసుకెళ్ళి అమ్మాయి జంగాలని పెంచేది? అమ్మాయి జంగాలని పెంచేది? అరే, అమ్మకం ఇంకే వాళ్ళు అన్ని బయటపడతారు. అడతలేదు. ఆల్రెడీ మీ మొహాలు అట్లాగే ఉన్నాయి. మీరు అమ్మాయి దగ్గర వాళ్ళగే ఉన్నారు. పాప ఇచ్చినాక టెస్టులు చేయించుకున్నాక మీరు అప్పుడు తెలుస్తుంది కదా టెస్టులు మా చేయించుకో. అమ్మాయి. పాపని చెప్పండి. నువ్వు పక్కరా రా రే. నాకు రే మంచి చెప్తున్నా బీపీ చెప్తున్నా. అన్నా చెప్తున్నా ఆ పిల్లని నువ్వేం చేయలేవు నువ్వేం చేయలేవు నువ్వు మేకపోతే దాని మీద మహించ అమ్మాయి నువ్వు అమ్మాయి నువ్వు మా అమ్మాయి రెండు నిమిషాలు కూర్చో 2 నిమిషాలు కూర్చో ఆగు నువ్వు ఒక్క 2 నిమిషాలు దాకా ఫస్ట్
అందరం ఎట్టు ఒక్క నువ్వే కూర్చో. మా పిల్ల మాకిరా నువ్వే కూర్చో. అసలు ఏంది మీరు అసలు కూర్చో నువ్వే కూర్చో. 2 నిమిషాలు కూర్చో. నేను పంచాయతీ తెలిపిస్తున్నాను. ఏం తీరుస్తాను పని చేయదు మా పిల్లని తీసుకెళ్ళి మా పని చేయదు నువ్వు చేసేది ఇవే నీ బిడ్డనే కదా? మా బిడ్డనే, మా బిడ్డనే. నీ కూతురా? మా బిడ్డ నీ కుదిరట్లేదు మా ఏంది అట్లా మాట్లాడుతున్నావు ఒక్క నిమిషం ఇంకా కొంచెం వెనక తను. ఆమె నీ బిడ్డ? మా బిడ్డ ఒక్క నిమిషం ఆయన కూర్చో. ఆగు నువ్వు ఆయన మా బిడ్డ మాకు ముందు 2 నిమిషాలు ఆగు. ఒక్క నిమిషం కూడా 2 నిమిషాలు ఆగు. 2 నిమిషాలు ఆగు. ఒక్క నిమిషం ఇట్లా అమ్మా సరే ఆగు. ఒక్క నిమిషం దియా దా ఒక్క నిమిషం ఇట్లా అమ్మా ఒక్క నిమిషం ఉండు. శబ్బా జనం సమझाంచు. ఒక మినిట్ బిడ్డ సమझాంచు. అమ్మాయి ఏడుస్తుంది ఇయ్యరా నా తలకాయ నొప్పి పుట్టిస్తున్నావు నాకు అమ్మాయిగా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఇంకా రామ్మ ఈ బిడ్డ పెట్టు. ఒక్క పెట్టమ్మా పెట్టమ్మా నువ్వు పెట్టు పెట్టు. నా మాట ఒక అన్నలకి ఎత్తున్నా మాట నా మాట ఎట్లా అమ్మా దా బుజ్జి కదా డబ్బు చూడు ఇదిగో ఇదిగోమ్మా ఇదిగో గ్యాసు అన్నం వండి తిన్నాం అనుకోమో బుజ్జి తల్లి పిల్లకాయలు ఏడిపించి దెంగపోయి అమ్మాయి తినేది కాక పిల్లకాయలు ఏడిపిస్తా ఉన్నారు ఏం తాగేది మా పిల్లలు తీసుకెళ్తారు మీరు మా పిల్లనే మా ఎంతమందిని తీసుకెళ్తారు మా మీరు లేదమ్మా ఆ బాబు ఇదిగో లేదు ఇదిగో సుల్లిస్తాను అరే ఇదిగో రాయి ఇదిగో కొట్టు అమ్మ కొట్టమ్మా రాయి ఇసుకో కొట్టు ఇసురు కొట్టు లేదు పిల్లల్ని ఏడిపిస్తున్నారు ఏదో చూడు అన్నం ఉడికిందో లేదో చూసి అమ్మ ఇగో ఏ పడుతుంది అయ్యో లేదు లేదమ్మా లేదు వాళ్ళంతే వాళ్ళు పిల్లకాయలు తీసుకెళ్ళి అమ్మాయిని ఉంటుంటారు వాళ్ళు వాళ్ళకి అదే డ్యూటీ అయిపోయింది లేదు బుజ్జుగదు ఆడ కూతురమ్మా ఏంటంట 6 నెలల క్రితం పోయిందంట ఇప్పుడు వచ్చిందంట 6 నెలలు నీ కూతురు ఇప్పుడు ఎంత వచ్చింది ఎంత వచ్చింది అమ్మాయి నీకు పక్కన అమ్మాయి అసలు లేదు అమ్మాయి చెప్తాడు చెప్పరా ఏం చెప్పేది మా కూతురు తీసుకుంటా లాక్కునే ఆమె నీకు ఇచ్చేసావు నేను నీకు 6 నెలలు ఏం మిగుతున్నారు మీరు సరే ఏం మిగుతున్నారు చెప్పండి నేను నీకు మంచి మర్యాద చెప్తున్నాను. ఏంది మంచి మర్యాద స్టోరీ అంతా తెలుసు. మా పిల్లలు తగ్గపోయి మీరు మంచి మర్యాద చేసేది ఏంది నా స్టోరీ అంతా ఏంది మీరు చేసేది నాకు స్టోరీ ఏంది మా ఇలాగ బాగా పిల్లని చూడు నేను ఒక మాట చెప్తాను నువ్వు గుంజుకోకు. ఇప్పటిదాకా నీకు ఇచ్చిన నీ బిడ్డ నన్ను నీకు ఇచ్చిన దగ్గర 10-15 నిమిషాలు నీ దగ్గర ఉంది. ఎంత ఏడ్చిందో ఎంత అవును అవునుగా మా ముఖాలు చూసి ఏడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు లేదా లొల్లి ఇప్పుడు లొల్లి లేదా ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతున్నాం చూసి గమ్ముకుంది మీరు వచ్చి గలప గలప చేస్తే ఏడ్చింది. అవును ఇప్పుడు మేము గడప గడప చేస్తున్నాం కదా మీరు శల్క చేస్తారు కదా ఎందుకు ఏడుస్తలేను ఏడుస్తున్నా నువ్వు గుంజుకుంటే ఎట్లా వస్తావు చూడు కాళ్ళు నువ్వు కాదమ్మా నేను నువ్వు కాదు నేను చేస్తే ఎట్లా ఏడుస్తావు చూడు. ఏంది ఖర్చులో మత్తు మంది వేసిందే ఖర్చులో మత్తు మంది వేసిందే కిలో చీమిడి ఉంది పెట్టా అమ్మాయికి కిలో చీమిడి ఈ మత్తకాన్ని మంచిది కాబట్టి నువ్వు ఆ పిల్ల అదే అడుగుతా గాడిది తల్లిపేమని అరే దాంట్లో మత్తు ఎందుకు నాయన పిల్లగాయని మత్తు ఇచ్చి అమ్మాయి తిరుగుతున్నారు మీరు భార్యకి ఇస్తావా నువ్వు ఇస్తావా నేను చేసుకోవాలి అమ్మాయి తిరుగుతాం అవును మా పిల్ల మాకి అమ్మ నువ్వు చెయ్యి అని చెప్పింది చెయ్యి కాదు మంచి మాట ఇంటనే మాట్లాడదామని చెప్పింది ఏం పెట్టాను ఏం మందు పెట్టినావు మెత్తపడింది చూడు అమ్మాయి అవును మెత్త పడుతుంది తర్వాత చూడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు నీ కూతురులాగా పరాయాల కూతురు పోయి అమ్మాయి దగ్గర దానికి కూడా మళ్ళీ ఏడుస్తా కూర్చున్నావు అమ్మా నువ్వు చెయ్యి అమ్మా
చెయ్యి తీసేదిరా మా పిల్లల మీద ఆ తీసుకుంటా. పిల్లనే చేయది చేయది అంటావు చెప్తున్నా, నువ్వేంది? మంచి చెప్తున్నా నువ్వేంది? మంచి చెప్తున్నా మంచి చెప్పేది కదా ఎటు చెప్పు ఇక. నువ్వు నువ్వు పిల్లల నుంచి చెప్పు. మాట్లాడు. కూర్చోమని చెప్పినా పిల్లల నుంచి మాట్లాడు అని పిల్లని ఇస్తా చెప్తున్నా. చెప్తా నీ పిల్లని ఇచ్చేపోతా నీ పిల్లని ఇచ్చేపోతా ఈ అసలు మా పిల్ల మాకి 2 నిమిషాలు మాట్లాడి ఇచ్చేసి వెళ్ళిపో. నువ్వేదో మాట్లాడదు మాతో. ఫస్ట్ నాకు మాట్లాడేది అసలు రైట్స్ లేవు నీకు పో. పిల్లని మాట్లాడే రైట్స్ లేవు. ఖర్చులలో మత్తు మందు చల్లి ఖర్చులలో మత్తు మందు చల్లి చెప్పు పిల్లగానే తీసుకుపోయి అమ్ముతా. ఎంతమంది అమ్మాయి, ఏం తెచ్చేది? మా పిల్లలు ఇస్తే మాకు బాధగా నీకేం బాధ మా నువ్వు ఇప్పుడు ఏం పెట్టినా అమ్మాయి చెప్పు ఖర్చులో సైడ్ లో ఖర్చులో తీసి మూతికి పెట్టి ఏదో పెట్టినవే నువ్వు అంత అవసరమా? ఒక 2 నిమిషాలు సైలెన్స్ పిల్ల 2 నిమిషాలు ఇంకా టైం లేదు రా నాయనా. ఫస్ట్ పిల్లని ఇచ్చి ఆ పిల్ల చూడు ముందు అసలు ఇట్లా చేసిరు అనుకో మెత్తపడింది. అవును మెత్తబడ్డది మెత్తపడింది తర్వాత గట్టిగా అవుతుంది అదే నీకైతే నాకు ఇప్పుడు బీపీ లాగిస్తే నీకైతే ఇప్పుడు నీకు నాకు కాలిందంటే ఇదిగో అసలు మా ఇంట్లోకి వచ్చి మీరు రచ్చ రచ్చ చేసేది నాకు అర్థం కావట్లేదు. ఒక 5 నిమిషాలు ఆగురి ఆ? 5 నిమిషాలు ఆగితే సినిమా అంతా బయట పడుతుంది ఏ పట్టుకో ఏం బయటపడింది? సినిమా అంతా ఏం బయటపడింది? ఏ సినిమా లేదు మా పిల్ల పిల్ల. సినిమా అంతా ఏం బయటపడింది? ఏ సినిమా లేదు మా పిల్ల పిల్ల. ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా? ఒక్క 5 నిమిషాలు ఆగురి నేను ఇప్పుడే చెప్తాను. ఈ పాపకి ఎన్నేళ్ళమ్మా? 2 years. పాపనా పాపమ్మా? పాపే. పాప ఓకే ఏం పేరమ్మా? దియా ముద్దుగా పిలుచుకునేది కాదు నిజంగా అయితే లక్ష్మి లక్ష్మి ఓకే లక్ష్యమైన పేరు పెట్టిండ మీ కాలు మా మొత్తం కూతురు మా లక్ష్యమైన పేరు పెట్టుకున్నాము. ఏం పేరు మంచి పెట్టుకున్నాము పేరు. నీకు ఎందుకురా? మంచి పేరు పెట్టిండు ఓకే అది. సంతోషం 2 years అయిపోయింది కమ్మా ఇది ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది మా పాపే మా పాపే మీ పాపనే కదా ఇది చూసినాక మీరు నాకు చెప్పండి మా పాపే బట్ట కట్టుకుంటుంది ఆమె మీ భార్యనా ఏమైనా అది ఆ అమ్మాయి వెనకబడ్డది. ఎందుకు వచ్చిన అమ్మాయి నువ్వు ఫోటోలకి? ఎందుకు వచ్చిన అమ్మాయి నువ్వు ఫోటోలకి? మా భార్య అయితే కాదమ్మ, వాళ్ళ అమ్మ ఈ అమ్మ మా భార్య ఈ అమ్మ. పుట్టిన అమ్మాయి వాళ్ళ అమ్మ ప్రేమతో తీసుకున్న ఫోటో ఇది ఆ అమ్మాయి సరే ఓకే ముద్దుగా ఎత్తుకొని దిగుంటదేమో అంతేగాని ఉంటుంది ఆ అంటే అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఫాలో అవుతుంది ఆమె అప్పుడు అన్నా ఇంకా దిగేదేమో. నువ్వు దబాంచకన్నా అనే చెప్పేది అన్న నీ ప్రేమ నేను అర్థం చేసుకోగలుగుతా నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా కానీ నువ్వు దబాంచకు నీ కాలు మొక్కమంటే కూడా మొక్కుతా కానీ నువ్వు ఇట్లా దబాంచకు నువ్వు నిజం బయటపడ్డది దయచేసి అర్థం చేసుకో ఎందుకంటే నేను తప్పు పడతలేదు నిన్ను ఎందుకు తప్పు పడతలేదు నాకు తెలుసు అంజనీ దాస్ టీం అంటే టీం ఏం కాదు ఆడ అన్ని ఎంక్వైరీ చేస్తాను అంజనీ దాస్ దయచేసి నీ తప్పు లేదు నాకు తెలుసు కాకపోతే అర్థం చేసుకున్నాను మాట్లాడుకున్నాం దీనికి మూల కారకుడు కూడా వాడిని కూడా తీసుకొస్తాను నాకు తెలుసు ఇవి ఎవిడెన్స్లు కాదు ఇంకా చాలా ఎవిడెన్స్ ఉన్నాయన్న ఇప్పుడు నేను తీయని తెలుసుకోలేను ఎందుకంటే నాకు నీ ప్రాబ్లం అర్థమైంది నీ ప్రాబ్లం అర్థమైంది నీ పరిస్థితి నాకు తెలుసు ఎంత కొన్నారన్నా మీరు ఎంత కొన్నారన్నా మీరు 1,20,000 నేను ఈ పైసలు నీకు ఇప్పిస్తాను పైసలు కాడ ఏం లేదు. పాప నాకు కావాలన్నా ఈ రోజుల్లో ఆడవాళ్ళు పెంచుకోవడం చాలా కష్టం మాకు. ప్రేమతో పెంచుకున్నాను. చాలా ముద్దుగా పెంచుకున్నాను. కావాలంటే నేనే ఇంకో 4 లక్షలు అయినా ఇస్తాను కానీ నాకు డబ్బులు ఇస్తాను కానీ నాకు పాప కావాలన్నా. అన్న మా నేను పైసలు ఏదో మీకే మేము ఇస్తాం మా పాపను వాళ్ళకి. ఇవాళ రేపు నిజంగా అక్క నేను చెప్తున్న తినే తిండి వల్ల దీనివల్ల సౌఫల్య సౌందర్య ఇలాంటి కేంద్రాలు చాలా కేంద్రాలు ఏర్పడ్డాయి ఎందుకంటే మనం ఇప్పుడు పరిస్థితులు అట్లా తయారవుతున్నాయి అన్ని సాఫ్ట్వేర్లు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఒక ఫీల్డ్ నేను తప్పు పడడం కాదు మనం చేసే వృత్తి తప్పని కాదు ఆ స్ట్రెస్ వల్ల ఆ మెంటల్ ఇది వల్ల మనుషులు ఎంత ఇదైతే నాకు తెలుసు ఒక్క కారణం కాదన్న తినే తిండి కాడికి స్టార్ట్ చేస్తే తాగే మందు నీళ్ళు వీళ్ళు అన్నీ పొల్యూషన్ అయిపోయినాయి పొల్యూట్ అయిపోయినాయి ఒకప్పుడు పిల్లల ఎట్లుంటాడంటే ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు ఒకప్పుడు ఏంటంటే పొద్దున పని చేస్తాం నాగలు పని చేస్తాం ఇక దుంతాము వ్యవసాయం చేస్తాం ఇంకా ఎవరు చేసే పనులు చేస్తుంటే అన్నీ చేస్తున్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు తినే తిండి గలీజ్ అయిపోయింది మందులో తిండి అయిపోయింది ఆర్గానిక్ అనేది బంద్ అయిపోయింది దానివల్ల మనకు పిల్లలు కావడం కూడా కష్టమవుతుంది ఒకప్పుడు ఇండియాలో పాపులేషన్కి సంబర్ కట్టుంటుండే ఇప్పుడు పెళ్ళి అయినాకలా ఇట్లా ఏళ్ళకేళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళకు 20 ఏళ్ళకు దాదాపు 15 ఏళ్ళకు కూడా పిల్లలు పుట్టాలన్నారన్న వద్దనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను తీస్తాను ప్రాబ్లం అంటే ఆమెకి ఏం లేదు కానీ చిన్న యాక్సిడెంట్లో ఆమెకి కొద్దిగా గర్భసంచి పోయింది దానివల్ల ఆమెకి పుట్టరని మాకు ఆడపిల్ల అయినా కావాలని ఒక అబ్బాయి వచ్చి ఇట్లా అడిగాడు ఈ పిల్ల తల్లిదండ్రులు లేరు ఒక్కటే ఉంది నేను వేరే ఊరు వెళ్ళిపోతున్నాను ఈ పిల్లని సాక్కుంటారంటే మేము కంపల్సరీ సాక్కుంటామంటే నాకు ఖర్చులకు డబ్బులు కావాలంటే 1,20,000 ఇచ్చాను ఇప్పుడు ఆ అమ్మాయిని మధ్యలో ఆయన ఫోన్ చేస్తారా మీకు పైసల కోసం చేయలేదు అసలు ఒకసారి కూడా ఒకసారి అయితే అమ్మి పోయాడు కానీ నాకు ఫోన్ కూడా చేయలేదు
పైసల కోసం టార్చర్ పెట్టారు. పైసల కోసం ఏం లేదు, 1,20,000 తీసుకొని వెళ్ళిపోయాడు, ఇంకా కనిపించలేదు. మేము అల్లారి ముద్దుగా బాగా పెంచుకుంటున్నాము. ఆ అమ్మాయిని ఆడుతూ పాడుతూ బాగా ఉన్నాం. మా ఆవిడ కూడా బాగా చాలా సంతోషంగా ఉంది. ఆ పిల్ల లేకపోతే ఇప్పుడు మేమైతే ఉండలేమన్నా. కావాలంటే అమౌంట్ కావాలంటే ఎంతైనా ఇస్తాం. కావాలంటే అమౌంట్ ముఖ్యం అనుకుంటే నాకు 9 లక్షల మంది నాకు దేవుళ్ళు ఉన్నారన్న. వాళ్ళ కాలు మొక్కి ఏళ్ళు మొక్కి నేను రూపాయి ఇది చేసుకోవాలని నేను బిచ్చం ఎత్తుకోవాలని నీకు ఇస్తాను. అమౌంట్ అనేది మ్యాటర్ కాదు. పాపను వదిలిపెట్టి ఉండలేదన్నా. మేము ఒక పని చేస్తున్నాం అంటే వాళ్ళే మాకు ప్రాణం అనుకున్నాను కదా, మా ప్రాణం అనుకున్నాం, మా పాప కరెక్ట్. అమ్మాయి చూసుకుంటుందో లేదో కానీ మేము అంత ముద్దుగా లేదన్న, నేను ఎంక్వైరీ చేసిన. నిన్ను ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క చెయ్యి కూడా వేయలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను అందరు చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర పిల్లలు లేరు అన్న ఒక నింద అయితే ఉంది కదా. ఇప్పుడు పాప వచ్చినాక అందరి దగ్గర పాప ఉందని చెప్పేసి మేము కూడా హ్యాపీగా ఉన్నాము. పిల్లలు లేరని బాధ కూడా వేరే వాళ్ళు అనలేకపోతున్నారు. ఇప్పుడు పాప ఉంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు పాప తెలుసుకోలేదు, పాప మాకు కావాలని. నేను చెప్తున్నాము, ఒక మాట చెప్తున్నా, ఏడవక ఇట్లా చిల్లర మాట కొడుకులకు చెప్తున్నాను. ఎవరికో పిల్లలు కాలేదని చెప్పేసి ఎగేసి చేసి ఉండవడుకులకు అందరూ చెప్తున్నాను. అరే మీరు దయచేసి మీరు అన్ని ఇడిస పెడతారు, కానీ తర్వాత వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసు. మీరు అన్ని ఇడిస పెడతారు, ఖాళీ నోరు నోట నాలుగుంది, నరం నేను 4 ఎండని మాట్లాడండి అని ఒక మయా పిల్ల వీడియో ఏమంటారు గుట్రాలని అది అని అన్ని మాట్లాడతారు. అన్ని పడుకున్నాకనే బాబు వచ్చినాక అంత చెప్తున్నామ్మా. అటువంటి ముండవడుకులకు చెప్తున్నాను. అటువంటి ముండవడుకులైనా సరే ముండలైనా సరే వాట్ ఎవర్ నన్ను తిట్టినా సరే కానీ అట్లా దరిద్రపులకు చెప్తున్నాను. ఏం తెలుసు చెప్తున్నా సార్, ఒక మాట అనగా సరిపోదు, దాని వెనుక మనిషి ఎంత బాధపడుతుందని అర్థం చేసుకోవాలా. అట్లా గాడి ముండవడుకులకు అందరూ చెప్తున్నాను. ముండవ ఇక దరిద్ర అన్నీ నాకు అన్ని మొండి మాటలు వస్తున్నాయి, వాళ్ళందరూ చెప్తున్నాను. ఎవరైనా అనే ముందు ఆలోచన చేయరు. మీరు అన్నంగల మీరు అని మింగేస్తారు, కానీ ఆ రాత్రి ఆమెకు నిద్ర ఉండదు. ఇద్దరు మొగలు పక్క వండుకొని ఏడుస్తారు. దయచేసి మీకు కాలు మొక్క చెప్తున్నా, చాలా మంది మీ మాటలకు ఊరేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఊరేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు మొగలు పిల్లలు అయితే చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మీకు కన్ను తెరవా? ఇప్పటికైనా మీకు జ్ఞానం లేదా అంటారా? ఈ సమాజం పెరుగుతుంది, ఆధునికత అంటారు. ఇంకేముంది? ఏం కడుపులో ఉడితేనే పిల్లనా? ఏమే చూడు అక్క చూడు ఇప్పటిదాకా ఈ బిడ్డ కోసం ఎంత తాపత్రయం పడింది. కడుపులో పుట్టాల్సిన అవసరం లేదు. కన్న పేగు కంటే ఎక్కువ చూసుకుంటే కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే అక్క చేసిన మిస్టేక్ ఏంటంటే, చిన్న మిస్టేక్ ఏంటంటే లీగల్గా దత్తకు తీసుకోకుండా వాడు ఎవడో, వాని పేరు కూడా మనం చెప్పాం ఇప్పుడు, కానీ వాడు ఎవడో తీసుకొచ్చి ఇవ్వగానే తీసుకో. అక్క మీది ఎట్లా తప్పను అని అడుగు, నేను చెప్తా. మీరు ఇయ్యంగా తీసుకురు, కానీ మీకెంత బాగుంది. ఇప్పుడు 6 నెలల్లో మీకెంత బాగుంది, 3 ఏళ్ళ నుంచి కన్నా ఆమెకు ఉండదా అక్క? ఉండదా? ఉంటుందన్నా. కానీ ఒక మాట అంటున్నా, ఇప్పుడు ఆమె కడుపు వాళ్ళకి తల్లిదండ్రులు లేరంటేనే తీసుకున్నామన్నా. అదే మీ తప్పేం లేదు, నేను ఏమంటున్నా వాస్తవానికి మీ తప్పేం లేదు. కూడా ఆ మాట చెప్పగానే మాకు కూడా పాప ఉంది కదా అని ఆనందంగా తీసుకున్నామన్నా. సరే అని చెప్పేసి డబ్బులు కావాలంటే 1,20,000 ఇచ్చాను. ఒకవేళ నేను కొనకపోయినా కానీ, ఒకవేళ వాడు వేరే దేశం వెళ్ళైనా అమ్మి ఒకవేళ దాని పార్ట్లు తీసుకొని అమ్ముకున్నా కానీ అప్పుడు ఎలా కనుక్కుంటారు? నేను చెప్తున్నా, మా దగ్గర ఉందని కనుక్కొని వచ్చారు, బాగానే ఉంది. అది మేము ప్రేమగా చూసుకుంటున్నాం కదా, మేము ఏమన్నా అమ్మాయిని అట్లా తెలియదు. అదే వాడు వేరే దేశం వెళ్ళి అమ్మితే ఏం చేసేవాళ్ళం? నేను చెప్తున్నా, బిడ్డ అదృష్టం ఏంటంటే నీ చేతిలో వాడడం. చెప్తున్నా సరే, తెలుసా అమ్మ నీకు ఎవరు తీసుకోవాలి? నాకు తెలవడం కాదు, నాకు తెలవడం పక్క పెట్టి, నీకు తెలియదా ఎవరు తీసుకోరు? తెలియదన్నా, తెలిస్తే నేను కూర్చుంటాను. ఇప్పుడు తెలిస్తే నువ్వు కూడా అమ్మ. మీకు తెలుసా అన్న? నాకు తెలుసు కాదు, అంజనాస్ ఎంక్వైరీ చేసిండు, మా టీం మొత్తం తిరిగింది, ఇక వేరే అయింది సినిమా. ఆ సార్లు కూడా నీకు పరిచయం చేస్తా. పిఎస్లో కంప్లైంట్ చేసాము, మీ ఇంటి ఆయన చేసింది కదా, నువ్వు పోయి చేయలేవు కదా? సరే తెలుస్తుంది నీకు ఇప్పుడు. నరేష్ మన సారం దొరకరా, దాదా లోపల తీసుకురా. ఇంకా అన్నా ఇదేనా పంచకుడు కమ్మింది? ఏం మాట్లాడుకున్నావు? ఆ పాప నమ్మింది వాడే. మీరు ఇందాక నుండి మమ్మల్ని తప్పట్టావు కదా, ఆ పాప నమ్మింది వాడే. నేను ఏమంటున్నా, లేదురా నగరాలు తిరుగుతున్నావు, పిల్లల్ని తీసుకొచ్చి అమ్ముతావా మాకు? పాప వండుకుంది, వద్దు ప్లీజ్, నా అంటే పాప అన్న వండుకున్నా. బాధ తెలియట్లేదన్నా. నీకు దాకా అర్థమైందా? నువ్వు కూర్చో. అర్థమైందా అమ్మా?
నీకు ఇప్పుడు అర్థమైనా కళ్ళు తెరిచినా ఎవరమైనా మా ఇంటి మీ ఇంటి ఆయన నీ ఇంటి ఆయన చచ్చిపోతే ఈ ఇంటి ఆయన పెట్టుకుండు ఈ ఇంటి ఆయన ఈ అడ్డు తొలగోసుకోనికి ఇది అంటగట్టిండు అర్థమైందా గుడ్డిగా నమ్మద్దని చెప్తారు అందుకే ఎవరైనా సరే #, అన్నిసార్లు చెప్తుంది ఎందుకమ్మా నీకు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు అయ్యమ్మ పెట్టాను నీ భర్త చచ్చిపోతే ఏముందమ్మా మళ్ళీ నీకు చేయరా పెళ్లి చేయరా మీ అమ్మ నాయన చేయరా అంటున్నాను సిగ్గులేదంటరా పిల్లని తీసుకొచ్చి అమ్మినావు కూతురు వర్ష అయ్యద్దిగా నీకు పిల్లని తీసుకొచ్చి అమ్మినావు కూతురు వర్ష అయ్యద్దిగా నీకు నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుని తప్పు కాదు పెద్ద మనుషులు మీకు సేమ్ అయితే అంటే వాళ్ళు నాకు చూసుకుంటారు మంచి చేస్తుంటారు చెడ్డదా మంచిదా చూస్తారు అర్థమైందా నీ ఉద్దేశం ఏంటి రే దౌడలు కొడతారు రోహిత్ లెటర్ చెప్తున్నా నేను వితౌట్ ఫ్రేమ్ కూడా కొట్టడు కాదు ఇప్పుడు కూడా కొడతాను అన్నీ చెప్పు ఏమేం చేసి అన్ని చెప్పని చెప్తాను నేను రోహిత్ చెప్పు ఏం చేసావు నోట చెప్పు. మొగ్గ పెట్టుకున్నాను లిల్లీ ఫ్లవర్ పెట్టుకున్నాను చేసావా ఈ పని ఎందుకు చేసావు డబ్బు పిచ్చా డబ్బు పిచ్చి ఒకటే కాదు డబ్బు పిచ్చి ఒకటే ఉంటే ఏం కాకపోతున్నాయి వాడిని మూకుకి డబ్బులు అడుగుతున్నాయి ఈ అడ్డు కూడా తీర్చుకోవాలనుకుంటున్నాడు వాని గురించి బాధ ఉండదు వాడిని ఉంటలే కదా పాప కోసం చాలా అంటే చాలా ఎత్తికాడు ఎత్తిక్కావు నువ్వు ఎత్తికినట్టు యాక్టింగ్ చేసింది ఆడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాడిని ఏమన్నాను ఆయన పోయి ఇస్తాను ఇచ్చాడన్నా ఏ ఈమె ఎందుకు దొరకాలి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన ఆమె పిఎస్ఆర్ కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చాడన్నా ఎఫ్ఐఆర్ కాపీ కూడా సార్ కాపీ ఏది ఎస్ఐఆర్ కాపీ ఏది ఎఫ్ఐఆర్ కాపీ ఏది అమ్మ తెల్లని అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు కావు పేపర్ ఏదో ఒకటి ఇయ్యంగా కాదు తెల్లవు మాత్రమే ఉండవు మైండ్ మాత్రం నీకు సెన్స్ లేదు కామన్ సెన్స్ లేదు నీకు ఎఫ్ఐఆర్ కాపీ ఏదో పేపర్ ఇయ్యంగా నీకు అవుతుంది నువ్వు నా దగ్గర నమ్మడా చెప్పు మరి నమ్ముతేనే నమ్మ మింగేది నమ్ముతేనే నమ్మ మింగేది చాలా నమ్మాలన్నా అయ్యమ్మని కూడా కాదనుకుంటారే కట్టుకున్న కన్నులో కూడా కాదనుకొని నీకోసం వచ్చింది కట్టుకున్నాను కూడా కాదనుకొని నీకోసం వచ్చింది నువ్వు కావాలి నువ్వు నగరాచి లెక్క దిగకు అర్థమైందా ఏమర్థమైంది నీకు ఏమర్థమైంది సిగ్గులేదురా మాట్లాడరా ఎందుకు వాడు ఎందుకు మాట్లాడతారన్నా మాట్లాడరా మా ఆగమ్మ కాసేపు వాడు ఎందుకు మాట్లాడతారు అడగవేందమ్మా అడుగు మీ ఆయనే కదా అడగొచ్చు కదా ఆగమ్మా ఏమన్నా అడగరాదు అమ్మినప్పుడు ఎందుకు అమ్మావు అని కొట్టరాదా 2 దెబ్బలు ఏమైంది చూడు ఎంతలా మూగెద్దులాగా ఉన్నాడు వాడు మూగెద్దు కాదు సార్ యాక్టింగ్ చేస్తున్నాడు నీకు అర్థమైతలేదు అది యాక్టింగ్ చేస్తున్నాడు అంటే ఏ పేపర్ తీసుకొచ్చి తెలుసు కంప్లైంట్ ఇసొని నా చిల్లర కొడుకు వీని ముఖం చూపెట్టాలి యాక్చువల్లీ చెప్పాలంటే ఇసొని కొడుకులు ఏం చేస్తుంది తెలుసా ఇగో ఈమె నువ్వు ఇలా భర్త చనిపోతే ఈమె చేరదీసినాడు చేరదీసి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది వీళ్ళ అమ్మ అయ్యమ్మ చెప్పింది అమ్మ వద్దమ్మా ఈ మంచోడు కాదు క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్తే కూడా ఈమె లే రోహిత్ మంచోడు మంచిగా పెడతాడు మించిను ఊర్లోకేంచి హైదరాబాద్ లేపుకొచ్చి ఏం చేసింది సార్ ఈడ బిడ్డను అమ్మ పడేసి ఈమెతో పాటు వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు ఈమె సిన్సియర్ ట్రై చేస్తుంది వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు మేము మన టీము పిఎస్ కంప్లైంట్ ఇద్దామని పోతే వీడు వద్దంటాడు అంజనీ చేస్తాడు మనం పిఎస్ పోదాం సార్ అంటే వద్దామని నేను ఆల్రెడీ చేస్తాను అంటాడు ఎఫ్ఐఆర్ కాపీ అంటే మిస్ అయిపోయింది అంటాడు ఇవన్నీ కూర్చో ఎంక్వైరీలో తెలిసే విషయాలు మాట ఇవన్నీ కూర్చో తల్లి అంజనీ దాస్ ఒకటే ఇప్పుడు మనం ఎంక్వైరీ చేసి వాళ్ళు బయట పడతాను ఉద్దేశంతో చాలా ఓవర్ యాక్టింగ్ ఇంత కాదు అసలు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసాడు ప్రభాస్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా పనికిరారు అంత రేంజ్లో వేసినాడు వాళ్ళు తెర మీద చేస్తే వీడు మామ కూడా వేసిండు ఇప్పుడు కూడా లిటిల్ ఫ్లవర్ లెక్క చూస్తున్నాడు అరే అన్ని నేనే మాట్లాడుతూ నువ్వేం నోట్ పెట్టుకున్నా మాట్లాడు 1,20,000 తీసుకున్నాను ఆగన్నా వాడు మాట్లాడింది వాడు మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాను ఎందుకు అమ్మినావు అసలు పాపని లేచిపోయి హైదరాబాద్కి వచ్చాము అమ్మాయి నేను ఆ అమ్మాయికి పిల్లలు ఉంటే ఆ అమ్మాయి జీవితం ఆగమాగం అయిపోతుంది ఆ పిల్ల అడ్డమైంది మీకు ఆ పిల్ల ఏం అడ్డం వచ్చింది నువ్వు అమ్మినావు అది అమ్మేటప్పుడు ఒకవేళ మీ ఆవిడ చెప్పుకోవచ్చు కదా ఇట్లా మనము మళ్ళీ మనకు పిల్లలు చెప్పి కొడతామే మరి అట్లా తప్పు కదా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి ఉంటది పోలీస్ స్టేషన్ కి ఊరు మొత్తం తిరిగిందని కంప్లైంట్ పోదామంటే నేను కంప్లైంట్ చెప్పేసా పోలీసు వాళ్ళు ఇట్లాంటి పిల్ల పోయిందంటే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు సార్ మాకు తెలుసు హ్యాండ్స్ ఆఫ్ చేయాలి పోలీసు వాళ్ళు నిన్ను ఎంత నమ్మితే వచ్చింది ఆ అమ్మాయిని లేపుకొని వస్తే
తెలుసా? కరెక్టేనా అసలు? నేను చెప్తున్నా డిపార్ట్మెంట్ వాళ్ళు నేను కాల్ మొత్తం, ఎందుకంటే ఇట్లాంటి విషయాలు ఛాన్స్ సీరియస్ తీసుకుంటారు. పిల్లల విషయంలో కానీ కొన్ని ఎమర్జెన్సీ కేసులలో వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. నేను షాక్ అయినా, 6 నెలలు అయితే పాప దొరకలేదు, 6 నెలలు అయితే పాప దొరకలేదు అంటే ఎందుకు దొరకలేదు పిఎస్కోవాలంపా అంటే రాడు దొర. మేము పోయి అంజనీ దాస్ ఇండైరెక్ట్గా పోయి ఇట్లా బేబీ ఫోటో తీసుకో ఇట్లా ఇట్లా అయిందంటే మేము కంప్లైంట్ చేసినవి ఉన్నాయి. ఆ రోజు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మా నాన్న లేరు, చనిపోయారు, నేను మామనవుతాను, నాకు ఇట్లా సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు, ఈ అమ్మాయికి కొద్దిగా ఏమన్నా అంటే సరే మేము మాకు కూడా పిల్లలు లేరని మేము కూడా ఆనందంగా తీసుకున్నాం. 1,20,000 డబ్బులు తీసుకున్నారు. విన్నావా అమ్మ? తల్లి అయినప్పుడు దేవులాడుతున్నప్పుడు మరి ఆ మాటలు అన్నప్పుడు ఏదో ఊరికి ఏడుస్తుంటే పనికి వస్తుందా నీకు? ఎందుకు వస్తుంది ఏడుపు ఊరక? నమ్మినప్పుడు చెప్పొచ్చు కదా, ఏంది ఎందుకు చేసినవరా అని. తల్లిదండ్రులు వదిలేసి వచ్చినావు కదా వాడి కోసము, సిగ్గులేదా? వచ్చేటప్పుడు నీకు తెలియదా వాడు ఎట్లాంటి తెలియకుండా తల్లిదండ్రులు ఏమైనా సచ్చారనుకున్నావు ఇది నువ్వు? అసలు ఎట్లా నమ్మొస్తావు నువ్వు మొగోల్ని? అన్నిటికీ అయ్యమ్మ కావాలి, చీర కొనాలని అయ్యమ్మ కావాలి, సిగరెట్ తాగాలని అన్ని చిల్లర అన్నిటికీ అయ్యమ్మ కావాలి, వాచ్ కొనాలని అయ్యమ్మ కావాలి. మొగుడు మాత్రం మీకు అయ్యమ్మతో అవసరం లేదు. ఎందుకు? ముండాకూరలను చూపెడతారా అయ్యమ్మలు? మంచివాళ్ళని చూపెట్టరా? ప్రేమించుడు తప్పు కాదు, ప్రేమించుడు అస్సలు తప్పు కాదు. కానీ ఇట్లా ముండాకూరకు ఎవడేది చెడ్డేది మంచివాడు మాకు ఇస్తే మేము ప్రశాంతంగా చూసుకుంటామన్నా. ఇచ్చేద్దామమ్మా బిడ్డను. మరి ఏం చదువు వాడిని నమ్మి వచ్చినాడు, వాడు ఏమంటాడు ఈ అడ్డం ఉంటుంది అంటుడు. నీ బిడ్డనే వాడికి అడ్డం అంటున్నాడు, నీకు అడ్డం అనుకున్నానికి ఆమె మొత్తం బిడ్డ లెక్క చూసుకుంటావు. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? ఏమని ఇస్తావు? ఏమని కంప్లైంట్ ఇస్తావు? ఈడనితో సంసారం చేస్తుడు, వాళ్ళ ఇంటికి సంబంధాలు చూస్తుండు, ఈ బిడ్డన ఈడ అమ్మేషన్. ఈడనితో సంసారం చేస్తుడు, వాళ్ళ ఇంటికి సంబంధాలు చూస్తుండు, ఈ బిడ్డన ఈడ అమ్మేషన్. నీ అదృష్టం బాగుండి కాలు మొక్కలు ఇద్దరి మంచి దంపతులు చేత పడ్డది. అర్థమైందా? అదే దుబాయ్కో ముంబైకో పోయిండు మాత్రం సంబర్ కట్ట అవుతున్నాయి. అర్థమైందా? వాళ్ళ బిడ్డ వాళ్ళ దగ్గర ఉన్నది, సేఫ్గా ఉంటారు. నువ్వు ఇష్టం పులుపుతావు నీ ఇష్టం. అర్థమైందమ్మా? నువ్వు కంప్లైంట్ చేసుకో, కంపల్ వేసుకో, నువ్వు పోయి నీ జీవితం అని కంపల్ పడవు. అయిపోయి సరిపోక ఇక ఈమె జీవితం ఎందుకు కంపల్ చేస్తావు? నీతో సంసారం చేస్తుంది అయినా వాళ్ళ ఇంటికి సంబంధాలు కూడా చూస్తాడు. పోలేదు అడుగు, ఊరికి పోలేదు అడుగు, నా చెప్పుతాను కొట్టు కూడా. చూస్తున్నారా ఇంటికాడ సంబంధాలు? ఇంత సిల్లి చెప్తుంది చూడు. ఎందుకు చెప్పలేదు? పెళ్లి చేసుకొని వచ్చాక చెప్తాను నీకు. ఆటగాడు మాట్లాడు. నువ్వు అడుగుతుంటే అంత తీసుకొచ్చేటప్పుడు మాత్రం అది చెప్పే కదా తీసుకొచ్చినావు. ఇప్పుడు మా చేతులు పడబట్టి సరిపోయాయి. అదే అమ్మాయికి ఏడన్నా దుబాయ్ అమ్ముంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మా దగ్గర ఉందని మీరు వచ్చి అడుగుతున్నారు కదా, మేము బంగారంలా చూసుకుంటున్నాం కదా. అదే పిల్ల లేకపోతే ఏడన్నా నమ్ము నువ్వుంటే ఏం చేస్తావు? రేపకాలు కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాడు సంపడానికి గ్యారెంటీ ఏముంది? వాడిని నువ్వు అట్లే నమ్మి ఉంటే నీ దండం పెడతాలి. ఆ బిడ్డ వాళ్ళ దగ్గరనే ఉండదు. నువ్వు ఇంత సంసారం చేసుకో. నీకు వీడు కావాలా ఆమె కావాలా? నాకు నా బిడ్డ కావాలి. వీడేం కావాలి మరి? వాళ్ళు నాగం చేస్తావు, లేపుకొచ్చింది కానీ నువ్వు. ఇంకోటి లివింగ్ రిలేషన్షిప్ అది క్యారీ చేస్తారు కదా, కంటిన్యూ చేయండి. అది ఆయన నువ్వే చూసుకో, మా బిడ్డను మేము చూసుకుంటాము. అట్లా వద్దనుకోని ఇంకొకరిని చూసుకుంటావు. వాడు వస్తే వాడు కూడా ఇట్లాగే చేస్తాడా? చేయడా? నువ్వు అట్లా ఎందుకు నమ్ముతున్నావు మరి మొగోల్ని? మొగోళ్ళు నమ్ముడు తప్పు కాదు. ఇష్టం ముండ కొడుకుల వల్ల అందరు మొగోళ్ళు ఖరాబ్ అవుతారు. అందరు మొగోళ్ళు మంచోళ్ళు కాదని కాదు, అందరు మొగోళ్ళు మంచోళ్ళు ఉంటారు. ఎవడో ఒకటి ఇసన్ని మళ్ళీ ఇసొంటి వాళ్ళని నమ్ముతారు. గుడ్డిగా మీరు మంచి వాళ్ళని తీసుకొని అరే మేము మంచి ఉంటా అని చెప్పి ఏ సర్టిఫికేట్ పెట్టుకుని పాపం తీసుకొని కూలి పని చేసుకున్నా బతికించుకుంటావు కదమ్మా. ఆయన డ్రైవింగ్ చేసుకుంటా బిడ్డని ఎంత బాగా చూసుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇంకా నీ చేతున్నప్పుడు నల్లగుండామే, ఇప్పుడు ఎంత తెల్లగా అయింది చూడు. బంగారంలా చూసుకుంటున్నాం. ఒక్క మాట నేను అడుగుతున్నా, మేము పెళ్లి చేసుకుంటాం? మా ఇంట్లో సంబంధాలు చేస్తున్నారు. మీ ఇంట్లో సంబంధాలు వస్తే మరి ఈమె ఎందుకు అమ్మాయికి ఎందుకు లేపుకొచ్చినావు? మరి పెళ్ళి అని తెలియదు నీకు? లేపుకొచ్చినప్పుడు ఆమె పెళ్ళి అని తెలియదు అంటున్నాను. అదే నాకు ఇష్టం, మా వాళ్ళకి ఇష్టం లేదు. సంసారం నీతో చేస్తా, మీ వాళ్ళతో చేస్తా? నాతో. మరి నీకు ఇష్టమా లేదా? నీకు తెలియదా లేపుకొచ్చేటప్పుడు? మా వాళ్ళకి ఇష్టం ఉండదు, మా ఇంట్లో అట్లాంటి దిక్కుమాలే నడవని చెప్పి. మరి అప్పుడేమైంది రోగం? పొంగు తిరవాలి, మోజు తీరినాక ఇట్లా పెట్టేసారు. మా అయ్య ముక్కుట్లు, మా అమ్మ ముక్కుట్లు, మా అమ్మ పింగడిస్తారు. ఇది ఓపెన్ చేస్తారు. ఇది ఒక షోకా? ఆమె అలా అయ్యాను అమ్మని అందరూ వదిలేసేసింది కదా, నువ్వెందుకు వదులుతావు? నువ్వు కూడా వదిలే అంటున్నా. సమాధానం చెప్పు సార్. నేను ఒక్కడే కొడుకాను. ఈమెకి బిడ్డ ఒక్కటి కదా ఇప్పటిదాకా?
ఈమెకు ఈ బిడ్డ ఒకటి కాదు, ఈమె దూరం చేసావు కదా, ఇంత గాడిదలకైనా నువ్వు దూరం అయితే ఇంత బాధపడతానని చెప్పి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. తప్పులేదు, నువ్వు ఏ రకంగా క్రిమినల్గా ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, అర్థమైందా? నువ్వు అవసరమైతే మీ అయ్యని అమ్మని కూడా మోసం చేస్తావు. నువ్వు ఎంత ముగ్గ కూడా అంత కొడతావు. నీ అసలు ఎసుంటుంది అంటే పాలు తాగి రొమ్ము కట్ చేస్తారన్నమాట. అసలు ముడ్డ కొడుకుంటా మీరు. అసలు నీ అసలు ఫాల్తీ అంతా మాట్లాడే వేస్ట్. నువ్వు ఇక్కడ నడు వెనక గాడిద కొడుక. అమ్మ నీ పరిస్థితి ఏంది చెప్పాము. అరే నువ్వు వెనక కూర్చో ఎన్నిపోటు కొడుస్తావు. నువ్వు నీ అసలు వెనక కూర్చో ఎన్నిపోటు కొడుస్తావు. నువ్వు దూరమ్మ, దుష్టులకు దూరం ఉండాలి. నువ్వు నీ దగ్గర ఉంటానే మీతో నుడు. నీకు ఒకటే చెప్తావు, మీ దగ్గర ఉంటాను నీకు దగ్గరికి వెళ్ళు, లేకపోతే అటు వెళ్ళు. నువ్వు చెప్పమ్మా, నీకు బిడ్డ కావాలా వీడి కావాలా? మరి వీడి పరిస్థితి ఏం చదవడం? ఇది ఇప్పుడు బిడ్డ చేసుకుని ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటాం, ఎట్లా అనుకుంటావు? నీ ఆలోచన చెప్పు. నాకు అబ్బాయిలు చోలి నేను పోనన్నా, మగోళ్ళే వద్దన్నా. మగవాళ్ళు వద్దనకమ్మా, మగవాళ్ళు అందరు ఇట్లా ఉండరు, కొందరు మూర్ఖులు మాత్రమే ఇట్లా ఉండరు. అర్థమైందా? నీకు పెళ్ళే కావాలంటే పెళ్లి చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం. మంచిగా చూసుకుంటూ కూడా ఉన్నారు. కావాలంటే మగవాడికి ఆపరేషన్ చేసుకొని నీతో సంసారం చేస్తాడు. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకొని నీతో సంసారం చేస్తాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నీకు అట్లా కావాలంటే ఇప్పుడు అట్లా సంసారం చేసుకొని పిల్లలతో ఉంటాను చెప్పి అట్లా కూడా ఎక్సెప్ట్ చేస్తాను. వద్దన్నా, పాపగాడే ఉంటాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఏడవకమ్మా, నువ్వు ఏడవకు. ఇది ఏడవాల్సిన సమయం కాదు. ఇది ఇప్పటిదాకా ఏడ్చినావు అన్నీ అయిపోయింది. ఇప్పుడు నీ బిడ్డ దగ్గరకు వచ్చి సంతోషంగా ఉండు. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటావు మాత్రమే చెప్పు నాకు. కంప్లైంట్ ఇస్తాను, ఇంకా కంప్లైంట్ ఇస్తాను. నా నుంచి అవి చెప్పి ఇవి చెప్పి మంచి మాటలు చెప్పి తీసుకొచ్చి పాప అది ఇదని చూసుకొని అన్ని అమ్మారిచి ఇంక అమ్మాయి చోలికే పోకూడదు అన్న. ఇంక అమ్మాయిల కాడికే పోకూడదు. ఇంకొకరిని మోసం చేయాలన్న థాట్ రాకూడదు వాడికి. నేను కేసు పెడతాను. అది నువ్వైనా పెడతావు, మేమైనా పెడతావు అమ్మా. నెక్స్ట్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? 6 నెలలుగా బిడ్డని దూరం చేసి నాకు కొంచెమన్నా ఆ బాధ కనిపిస్తుందని కూడా నాకు తెలియట్లేదు. ఆ బాధ వాడు కొంచెమన్నా అనుభవించాలన్నా. అట్టే ఎట్లా వదిలేసేది? ఆ బాధ కొంచెమన్నా తెలియాలి కదా. కంప్లైంట్ ఇస్తాను. సరేనమ్మా, చూద్దాం, అది కూడా చేద్దాము. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటావు ఫ్యూచర్లో? నేను మళ్ళీ అది ఏదో అన్నా, ఫస్ట్ నాకు పాపని నాకు తీసిచ్చేయండి అన్న. వాడిని జైల్లో పెట్టించండి. ఇప్పుడు నీకున్న సిచ్యువేషన్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తావు నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎవర్ నువ్వు కౌన్సిలింగ్ అయితే నేను ఇప్పగలుగుతామా? అంజనీ దాస్ని అడిగేసి నీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పగలుగుతా. నేను ఒకటి అనుకుంటున్నాను, నువ్వు సాఫీగా పిల్లల్ని తీసుకొని ఊరిపో, మీ అమ్మ దగ్గర నాయన దగ్గర ఉండు. నీకున్న ఇప్పుడు సిచ్యువేషన్ నువ్వు ఏం చేస్తావో నీకే అర్థమవుతలేదు. ఏదైనా సరే నువ్వు కోలుకున్నాక మేము వస్తాం, అంజనీ దాస్ మేము అందరం వచ్చి నీతో మాట్లాడి నీకు ఏదైనా కౌన్సిలింగ్ అవుతుందో కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. కానీ ఒకటి మాట చెప్తున్నాను, నీ బిడ్డ మీద నీకు ఎంత హక్కుందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది. నీ బిడ్డ నీ దగ్గర ఉంటుండొచ్చు, కానీ వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. లీగల్గా లేకపోవచ్చు, మానవత్వం పరంగా చూస్తాను అన్న. ఒక్క నిమిషం, మానవత్వం నాకు అర్థమైందన్న. మానవత్వం పరంగా చూస్తే మాత్రం వాళ్ళని ఒప్పుకోవచ్చు. అర్థమైందమ్మా అన్న? ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు వాటెవర్ చెడ్డో మనిషో తెలుసో తెలియకడో మీరు ఒక పని చేసి తప్ప ఒప్పదలు పక్కనట్టు, కానీ సరే ఎంక్వైరీ చేయాలని ఇప్పుడు ఆ టైంలో మీరు బిడ్డని తీసుకుందే నయమే. కానీ ఆమె కన్నపేగమ్మ, నువ్వు ఒక ఆడదాన్ని అర్థం చేసుకొని కాలు మొక్కమంటే మొత్తం నేను, ఎందుకంటే ఒక తల్లి బాధలకి అర్థం చేసుకుంటున్నాను. ఆ బిడ్డ మీద నీకు సంపూర్ణమైన హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె మొగట్లేదు. అమ్మ నీకు అన్న ఉన్నాడు, ఏదైనా అయితే చెడ్డ మంచిగా చూసుకొని. ఆమె మూడు చచ్చిపోయిన సరే సంసారం చేసుకుని ఉందాం అనుకుంటే వీడు ఇట్లా మొక్క ఓడిపేసి ఇప్పుడు ఆమెకున్న దిక్కు దివాలంతా ఇక ఏమే. మీరు కూడా ఏం బాధపడుతున్నారా? నేను లీగల్గా మీకు ఒక బిడ్డను, మీకు ఇంతలో బంగారం వస్తుంది బిడ్డను మీకు దత్తత ఇప్పించే బాధ్యత మాది. మంచి కూతుర్ని ఇప్పిస్తాం, మంచి కొడుకునో బిడ్డను ఎవరైనా ఒకరిని మీకు ఇప్పిస్తాం. మీరు బంగారం లేక పెంచుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే కూడా పోవచ్చు, చూడవచ్చు. ఆ 2 రోజులు ఉండొచ్చు మీ బిడ్డ దగ్గర. హాస్టల్ వేసిరు అనుకో, ఇవాళ రేపు ఎన్ని హాస్టల్లో వేస్తాం పిల్లలు, అట్లనే అనుకో. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఈ విషయంలో నేను రాజీ పడలేను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా అప్ప అని వేడుకుంటుంది తప్ప నేను మిమ్మల్ని ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేదు నా దగ్గర. ఎందుకంటే మీ ప్రేమ ఒకటి నేను గులాం అయిపోయినా. మీరు ఎంత ఇచ్చిరో అప్పుడు 1,20,000 నా పైసలు నేను ఇప్పిస్తాను. నాకు అర్థమైంది. అంటే నేను పైసలు ఇచ్చి మిమ్మల్ని ఇది చేసినాను కాదు, కానీ ఈసారి మూర్ఖులకు శిక్ష పడాల్సిందే. వాళ్ళకి ఎందుకు
ఒక్కసారి పైసల కోసం కాదు, పైసలు అనేది మ్యాటర్ కాదు. వాడికి శిక్ష పడితే మేము ఆనందంగా అమ్మాయికి ఇస్తే అమ్మాయి ఆ విషయం నువ్వేం అంజలి దాస్ టీం ఒప్పుకునేది ఏం లేదు, ఒప్పుకునేది ఏం లేదు. శిక్ష పడాలన్నా ఆ విషయంలో నువ్వు పిల్లనే కాదు, వాడు ఇంకొక అమ్మాయిని మోసం చేస్తాడు. వానికి సినిమా శిక్ష పడిస్తే మేము పాపని అమ్మాయికి గౌరవంగా ఇస్తామన్నా. నేను చెప్తున్నా కదా, అన్ని ఏర్పాట్లు అయినాయి, నీకు అన్ని చూపెడతా, నువ్వు టెన్షన్ ఏం లేదు. కొన్ని నీకు డాక్యుమెంట్స్ కూడా పంపిస్తా, నువ్వు శిక్ష పడతా. చంపేయాలనిపిస్తుంది అన్న. వద్దొద్దు, మనకు వాళ్ళు సాయం చేస్తారు, వాళ్ళకు మనం అప్పచెప్తాము, వాళ్ళే చూసుకుంటాం. అప్పుడప్పుడు పోయి చూసుకోవచ్చు, ఖచ్చితంగా చూసుకోవచ్చు. 2 రోజులు ఉండొచ్చు, ఆనే మీ కూతురు తీసుకోవచ్చు. మీకు కూడా మేము ఏం చేస్తాం, లీగల్గా మీ దగ్గరికి ఎవ్వడు ఏం రాకుండా ఉండేటట్టు ఒక బిడ్డని తీసుకొచ్చి మీకు దత్తత ఇస్తాం కదా. బాగా ఉంటుందిలన్నా. నమ్మకం వాడికి శిక్ష పడేటట్టు నువ్వైనా కొద్దిగా పోరాడు, అన్నోళ్ళు కూడా పోరాడుతున్నారు కదా, వాడి మటుకు శిక్ష పడాలంతే. ఇలాంటి వాళ్ళు ఎందుకన్నా ఉండేది, శిక్ష పడతాదన్న ఖచ్చితంగా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడున్నా మన పాపలాగే చూసుకుంటాం, సరేలేమ్మా వదిలేసి. ఎందుకు మనం ఎట్లా పెంచుకున్నామో వాళ్ళ అమ్మ కూడా అట్లే బాధపడుతుంటది కదా. మనం 6 నెలలకే ఉండే పాప అమ్మాయికి వదిలే ఆడకు. ఏడున్నా బాగుండాలమ్మా. అన్నోళ్ళు చెప్పారు కదా, మా 4 ఉన్నాయి కదా అనాథశ్రయాలు అయితే తీసుకొస్తా అన్నారు కదా. ఒక బాబుని తీసుకొద్దాం, బాబో పాప మనకి ఎవరైనా పర్లేదు, బాగా చూసుకుంటామని మనకు నమ్మకం ఉంది. అన్నోళ్ళు కూడా హామీ ఇచ్చారు, ఎవరైనా పర్లేదు తెచ్చిస్తా అన్నారు. ఈ పాప బాగానే ఉంటుంది, వాళ్ళ అమ్మ బాగానే చూసుకుంటుంది. 6 నెలలకు మనమే ఉండలేకపోతే ఎట్లా చెప్పు? 6 నెలలు దాకా మనమే అంత ఏడుస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఎట్లా ఏడుస్తుంది? మరి వాళ్ళ అమ్మ ఎట్లా ఏడుస్తుంది? మరి అంటే వాళ్ళ అమ్మ బాధ, నువ్వు ఆడపిల్లవు కదా, ఆ పిల్ల కూడా ఆడపిల్లే కదా, ఏడవకు గమ్ముడు. సరేలన్నా, ఏమనుకోక. నేను నా పరంగా నాకు ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ అయితే మాత్రం నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను కొట్టినా బిన్నా తప్పలేదు, ఎందుకంటే నా వల్ల నీకు ఏమైనా తప్పు అయితే మాత్రం నన్ను కొట్టినా సరే నేను పడతాను. నాకు అర్థమవుతుందమ్మా నీ ప్రేమ కానీ మీది నాకు అర్థమైంది. దయచేసి చెప్తున్నా, ఆ బిడ్డ మీ బిడ్డని నీకు ఎప్పుడు చూడాలనుకుని చూడవచ్చు, ఏం చేయాలనుకుని చూడవచ్చు. నేను వస్తున్నాను. వదలకన్నా. లేదు కొట్టాలన్నా, లేదు లేదు ఎంత బాధ వేస్తుందన్నా. నాకు అర్థమైంది. ఈ మూర్ఖులు నువ్వు కొట్టి నీ చేయి ఖరాబ్ చేసుకోవద్దు, అర్థమైనా? నీ చేయి ఖరాబ్, ఇలా ఎవరు కొట్టాలో వాళ్ళు కొడతాను. 3rd డిగ్రీ అట్లాంటి డిగ్రీలు అన్నీ నీకు ఇస్తాం, సర్టిఫికేట్ సహా ఇస్తాం. నువ్వేం టెన్షన్ తీసుకోక. ఎందుకు గడుస్తున్నావు? ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడాలి. నువ్వు చెప్తున్నా ఎంత తీసుకున్నావు? అంతకు 3 రెట్లు. 1,20,000 తీసుకున్నావు, 4 లక్షల రూపాయలు. లేదన్నా ఒక్క మాట నేను నాకు డబ్బులు ముఖ్యం కాదు, ఇక్కడ వీనికి శిక్ష పడాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటి అన్న, 4 లక్షల రూపాయలు విడిస్తాడు, 1 వారం రోజు పేమెంట్ చేస్తాడు. ఆ పైసలు నీ కోసం కాదు, నెక్స్ట్ ఇంకో బిడ్డని తీసుకుంటూ వచ్చిన దత్తకు, ఆ బిడ్డ పేరు మీద డిపాజిట్ చేయండి. ఆ బిడ్డ ఫ్యూచర్ కోసం మీరు తీసుకోవాలి, దీనికోసమో దీనికోసమో కాదు. ఈ అమౌంట్ అనేది నీకోసమో నువ్వు ఏదో ఇది చేస్తావని దీనికోసం కాదు. ఈ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే దత్తత అనేది కొంచెం ఈజీగా అవుతుంది. అంటే అది ప్రాసెస్ నీకు ఇప్పుడు తెలియదు, నేను చెప్తా, కొన్ని ఉన్నాయి, తర్వాత మాట్లాడుతుంది. అది నా బిడ్డ వద్దు పడద్దు అన్న, సార్ మళ్ళీ 6 నెలలకి ఇంకొకటి వచ్చి ఇట్లాగే. లేదు ఒక్కసారి నువ్వు దత్తకు తీసుకొని ఒకటి ఉందనుకో, అప్పుడు నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ బిడ్డ నీకు సర్టిఫికేట్ లీగల్గా కూడా నీ బిడ్డ అయిపోతుంది, అర్థమవుతుందా? లీగల్గా కూడా నీకు బిడ్డ అవుతుంది. అప్పుడు నేను కొనాయి కూడా చట్టం ప్రకారం చట్టంగా నీకు అన్ని హక్కులు కల్పిస్తారు, అర్థమైందా? ఆ దత్తక అనేది దానికోసం నేను చెప్తున్నా, నువ్వు ఇస్తావా ఇవ్వవా? ఇచ్చుడు కాదు, నువ్వు పైసలు ఇచ్చుడు ఒకటే కాదు, నీ సినిమా అంతా చూపెడతా నేను, నీకు లైఫ్లో పెళ్ళి కాకుండా చేస్తాను నేను, అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావు ఇవి అన్ని ఓవర్ యాక్టింగ్ అంతా తెలుసు స్వామి, తమ్మి నీ ఓవర్ యాక్టింగ్ అంతా తెలుసు నాకు,
4 లక్షల రూపాయలు వారం లోపు ఇచ్చేసాడు. ఇవన్నీ రికార్డులు అయినాయి, ఫోన్లో రికార్డ్ అయినా, అడగొట్టి రికార్డ్ అయింది. అర్థమైందా? ప్రతి ఒక్కటి రికార్డ్ అయితే నువ్వు మాట్లాడేది చేసేది నీ ముఖం చూపెడతాను నేను సమాజానికి. ఒక్కసారి కనుక మన హ్యాష్ ట్యాగ్ చూసినావు అనుకో, ఎవరు ఏందని తెలుస్తుంది నీకు. నా గొప్పతనం ఏం లేదా, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెల గొప్పతనమే నీకు శాపం అవుతుంది. అర్థమైనా? శాపమై నేను ఎట్లా పీడిస్తుందో అట్లా పీడిస్తుంది. ఒక వారం లోపు నువ్వు పేమెంట్ ఇవ్వకపో, నీ ముఖం సమాజానికి చూపెడతా, నిన్ను ఏడవాడితే ఆడ బట్టలు కూడా తీసి కొడతారు. బట్టలు కూడా తీసి కొట్టకపోతే నా పేరే మార్చుకుంటాను నేను. పోకూడదు. నరేష్ తీసుకో, ఓ ఇంకా నువ్వు చూస్తాను. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఇవ్వద్దు, వాడు నాని ఆపురి. ఎందుకు ఏడుస్తున్నావు అన్న మీరు ఏం టెన్షన్ పడకూడదు. కానీ ఒక అన్న లేక ఒక తమ్ముళ్ళకే చెప్తే నేను మీకు కరెక్ట్ న్యాయం చేసి బాధ్యత నేను. ఇటు ఎవరైనా సఫర్ అయ్యారంటే మీరు ఒక్కరే సఫర్ అయ్యారు. కష్టపడ్డరు, పెంచుకోరు, కన్న తల్లి కన్న కూతురు అంటే కన్నా ఎక్కువ పెంచుకోరు, అన్నీ చేసారు. కానీ కొన్ని విధి ఆడిన వింత నాటకం అనుకో. ఆ పిల్ల అదృష్టం ఏంటంటే ఆ బేబీ అదృష్టం ఏంటంటే మీ చేత వాడడం. అన్నీ మాకు ఎంక్వైరీ చేసినాక మాకు తెలిసిన నిజాలు. కానీ దయచేసి ఏమనుకోకరమ్మా, ఎవరుంటే నన్ను క్షమించారు. నేను ఇంతకంటే మీకు ఎక్కువ ఏం చెప్పలేను. కాకపోతే దత్తత అనేది అంజనీ దాస్ గారు మేము వస్తాం, మా టీం వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసి అన్ని లీగల్గా ఎట్లా చేయాలో అన్ని ప్రాసెస్ ప్రకారం చేస్తాను. ఒక కూతుర్ని మీకు కూతుర్ని కానీ బిడ్డని కానీ ఎవరినో ఒకరిని మీకు ఇచ్చే పూచి మా ఆ పూచి మా నంబర్ తీసుకో. నంబర్ చెప్పనా? 9849. నేను మిస్ కాల్ ఇస్తున్నా. మీరు ఫోన్ చేసిన అవసరం లేదు, మా టీమే వస్తుంది, మేమే చేస్తాం. మిమ్మల్ని దగ్గర నుంచి తీసుకుపోతాం. మీకు నచ్చిన కూతురు బిడ్డని తీసుకొని మీరు హ్యాపీగా లీడ్ చేయండి. ఆ పైసలు కూడా ఆ బిడ్డ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ కదా. థ్యాంక్ యూ అన్న, అర్థం చేసుకోండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.